తెలంగాణలో దళిత బంధు పథకానికి సంబంధించి ఏదైతే దళిత బంధు పథకం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఉందో దానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. సీఎంకు 3745 మంది దళిత బంధు బాధితులైతే లేఖలు పంపించారన్నమాట. దళిత బంధు రెండో విడత డబ్బులను విడుదల చేయాలని కోరుతూ ఈ పథకం లబ్ధిదారులు దాదాపు 4000 మంది ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. రెండో విడత డబ్బులు రాకపోవడంతో ఈ నెల 9వ తేదీన హుజూరాబాద్ దళిత బంధు సాధన కమిటీ ప్రతినిధులు దళితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దళిత బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఖాతాలపై ఉన్న ఫ్రీజింగ్లను ప్రభుత్వం ఎత్తివేయాలని 3745 మంది బాధితులు లేఖలు ఇవ్వగా వాటిని సోమవారం జమ్మికుంట పోస్టాఫీస్ నుంచి సీఎం కార్యాలయానికి పంపారు. కమిటీ ప్రతినిధులు కె సురేష్, ఎం రాజేష్, కె నరేష్, ఆర్ రాకేష్, కె సతీష్, ఆకాష్, రక్షిత్, నాగరాజు ఇందులో పాల్గొన్నారన్నమాట. మొత్తం మీద ఏదైనా కూడా చూసుకుంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అయితే గతంలో దళిత బంధు తీసుకొచ్చి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం మారడం వల్ల ఏమైందంటే ఈ దళిత బంధుకు బ్రేక్ అయితే పడిందనమాట. అయితే మరి దళిత బంధు పథకానికి సంబంధించి అసలు అమలు చేస్తారు లేదని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇది లేటెస్ట్ అప్డేట్. మ్యాక్సిమం అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఇచ్చే అవకాశాలు అయితే లేవని చెప్పేసి అంటున్నారన్నమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో. అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.